హాయ్ యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పానస్వెల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. సో ఇక్కడ వచ్చి ఒక చిన్న సెలబ్రేషన్ అండి, మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో నేనైతే నైట్ 12 o'clockకి నేను మా బుడ్డోడు ఇలా కేక్ కటింగ్ చేయించాము. అండ్ నెక్స్ట్ డేకి మా బ్రదర్ సిస్టర్ మారుతి కూడా వచ్చేసారు. సో అందరం కలిసి చాలా హ్యాపీగా మా వారి బర్త్డే సెలబ్రేట్ చేసాము. అందరూ వాళ్ళ అంటే ఏదో ఇచ్చేయాలి ఏదో చేసేయాలని కాదు, గిఫ్ట్సే ఇవ్వక్కర్లేదు, ఒక చిన్న ప్రెజెన్స్ ఉన్నా కూడా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంకా ఆయన బామ్మర్ది మర్దలు తమ్ముడు అందరూ వచ్చి అట్లా సెలబ్రేట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, విచ్ మీన్స్ హిమ్ ఎ లాట్. సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ ప్రెజెన్స్తో మా బర్త్డే సెలబ్రేషన్స్ని ఇంకా ఎక్కువ చేశారు. అండ్ నేను ఈ బర్త్డే సందర్భంగా గిఫ్ట్స్ ఇచ్చాను. వాటికన్నా కూడా మా వారికి నచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే ఒక సాంగ్ అనమాట. నేను మా పెళ్ళైనప్పటి నుంచి నాకు ఆయన మీద ఉన్న ఫీలింగ్స్ మొత్తం నేను ఒక పేపర్లో లిరిక్స్లో రాసుకున్నాను. సో దాన్ని ఈసారి బర్త్డేకి సాంగ్గా ప్రజెంట్ చేశానమాట. సో అసలు ఆయన షాక్ అయ్యారు. ఫస్ట్ నుంచి నేను ఆయన్ని చందు గారు అని పిలుస్తాను. సో ఆ వర్డ్ వినగానే ఒక్కసారి షాక్ అనమాట ఆయన. అండ్ మీ అందరికీ కూడా ఈ సాంగ్ నచ్చింది అంటే ప్లీజ్ కమెంట్ మీ. అండ్ ఈ వీడియో కనుక నా సర్ప్రైజ్ ఈ వీడియో అంతా మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చందు గారు నా జీవితానికి అర్థం మీరు, నన్ను నేను మరిచిపోయేంత నా ప్రేమంతా మీరు. సో వింటున్నారు కదండి, బ్యాక్గ్రౌండ్లో వస్తున్న సాంగే నేను రాసిన సాంగ్ అనమాట మా హస్బెండ్ కోసం. సో హౌ ఇస్ ఇట్? మీ అందరికీ నచ్చింది కదండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు సాంగ్ డీటెయిల్స్ కానీ ఎట్లా ఏంటి అని కావాలి అంటే కామెంట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వీడియోలో నేను షూర్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మా వారికి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆ రోజు మా వారికి ఎవరైతే విష్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను.